లిక్కర్ సేల్స్ 40,000 కోట్లు తెలంగాణలో. చూడిగా కదా, తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసేసారు. వీళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది. లైబ్రరీలో పెట్టడానికి అయితే వీళ్ళకి చేతులు వస్తలేవు, కానీ గ్రామాన మాత్రం లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి మాత్రం వీళ్ళకి చేతులు వస్తున్నాయి. ఇదే బెల్ట్ షాపులు. ఇప్పుడు ఈ 40,000 కోట్ల ఆదాయం ఎట్లొచ్చింది? వైన్ షాపులతో వచ్చిందా? కాదు, మొత్తం బెల్ట్ షాపులే. ఒక్క విలేజ్కి పోతే బెల్ట్ షాపులు 7-8 ఉంటాయి. 7-8 బెల్ట్ షాపులు ఓపెన్ చేయించి మొత్తం మద్యం విక్రయిస్తూ ఉన్నారు. అందుకోసమే 40,000 కోట్ల ఆదాయం. తెలంగాణను కొట్లాడి తిట్టించుకొని జైల్లో పడి అన్ని వేసి సాధించుకుంటే లాస్ట్కు తాగుబోతుల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు వెనుకడ బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక మాట చెప్పారు, మీరు దాంట్లో దీంట్లో చూస్తూనే ఉంటారు. సల్ల కంటే కళ్ళే గొప్పది అనే తాగే జనులు పెరిగిపోతా ఉంటారు అని చెప్పి కాలజ్ఞానంలో ఒక మాట చెప్తాడు బ్రహ్మం గారు. అది నిజమైంది. మొట్టమొదటి ప్లేస్లో తెలంగాణ ఉంటుంది, పక్కా చెప్తా ఉన్నా. సల్ల కంటే కళ్ళే గొప్పది అని తాగే జనులలో తెలంగాణ మాత్రం పక్కా. సుక్క ముక్క లేని మనలకు ముద్ద దిగది. పండుగ వచ్చిన సుక్క ఉండాలి, ముక్క ఉండాలి. సచ్చిన సుక్క ఉండాలి, ముక్క ఉండాలి. బ్రతికిన సుక్క ఉండాలి, ముక్క ఉండాలి. సంతోషం వచ్చినా సుక్క ముక్క ఉండాలి, బాధ వచ్చినా సుక్క ముక్క ఉండాలి మన తెలంగాణ వాదులకు. అందుకోసమే ప్రభుత్వాలు ఈ విధంగా బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తున్నాయి, వైన్ షాపులు ఓపెన్ చేస్తున్నాయి. ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏమంటున్నాడు అంటే, గ్రామ పంచాయతీల వారీగా వైన్ షాపులు ఓపెన్ చేపిస్తాము అంటున్నాడు. ఇక రానున్న రోజులలో అట్లా ఓపెన్ చేసి అనుకో, డైరెక్ట్గా ఇతర రాష్ట్రాల్లో ఏమంటారు చెప్పన్నా, ఇక తెలంగాణ తాగుబోతుల తెలంగాణ అయిపోయింది, ఆడికి పోతే తాగుడు ఫుల్ దొరుకుతుందిరా అనే మాట పక్కా వస్తుంది. ఈ దివ్య దృష్టి వైన్ షాపులు, ఈ మందు విక్రయించే దివ్య దృష్టి ఎంప్లాయీ మీద పెడతలేరు. ఇప్పుడు సబ్ డివిజన్లు, మండలాల్లో, పెద్ద పెద్ద విలేజ్లలో, పెద్ద పెద్ద గ్రామాలలో వైన్ షాపులు ఏర్పాటు చేసినట్టు యువతకు లైబ్రరీలు ఎందుకు ఏర్పాటు చేస్తలేరో అర్థమవుతలేదు. అంటే ఒకవేళ లైబ్రరీలు కనుక ఏర్పాటు చేస్తే వీళ్ళు చదువుకొని మా లెక్క క్వశ్చన్లు చేస్తారు అని చెప్పి ఇట్లా ఏర్పాటు చేస్తారు కావచ్చు. అదే వైన్ షాప్ ఏర్పాటు చేసినాం అనుకో, అటు రోజుకు ఒక బియర్ తాగుతాడు, ఇంట్లో పోయి లొల్లి పెడతాడు, మళ్ళీ పైసలు గుంజుకొని వచ్చి మళ్ళీ బియర్ తాగుతాడు. 2-3 బియర్ తాగానే గవర్నమెంట్కి ఇంత సేల్స్ అయినట్టు ఉంటుంది, ఇంత ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది. నాయకులకు మంచిగా ఎస్కాట్లు అవి ఇవి తిరగడానికి ఇంత గవర్నమెంట్కు ఆదాయం అయినట్టు కూడా ఉంటుంది అన్నట్టు. అందుకోసమే వైన్ షాప్లు ఏర్పాటు చేస్తూ ఉన్నట్టున్నది. తెలంగాణ మనం సాధించుకున్నప్పుడు యువతకు ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది. మన సొంత రాష్ట్రంలో మనం జాబులు చేసుకోవచ్చు, ఎన్నో జాబులు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నాం. లాస్ట్కి ఏమైంది చెప్పాలన్నా, యువతకు కాదు నౌకర్లు వచ్చింది, రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి అంతే. రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి, వాళ్ళు దర్జాగా ఉంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడినోడు ఇక్కడ వ్యవసాయం, తాగుపోతాయి, బంటాల పనికి, సిమెంట్ పనికి, కాంక్రీట్ పనికి పోతున్నాడు వాడు. తెలంగాణ తెచ్చుకున్నది మనకు ఉపాధి వస్తా అని చెప్పి అనుకున్నాం, కానీ రాజకీయ నాయకులు పలుకుబడి పెంచుకొని, ఆస్తులు పెంచుకొని కోట్లు సంపాదించడం మాత్రం కాదు. ఇప్పుడు వాళ్ళదే ట్రెండ్ ఉన్నది. అందుకోసమే తెలంగాణ సర్వనాశనం అయ్యేటట్టున్నది. 25-26 ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా మద్యం అమ్మకాలు ఏప్రిల్ చూడిగా 3,272 కోట్లట. బాబా మే 3,561, జూన్ 3,273. ఇది 25కు సంబంధించిన లెక్క. ఆగస్టు 3,082 కోట్లు, సెప్టెంబర్ 3,048 కోట్లు, అక్టోబర్ 2,709 కోట్లు, నవంబర్న 2,568 కోట్లు, డిసెంబర్ 5,051 కోట్లు. డిసెంబరే ఎందుకు ప్రత్యేకత అంటే 31st దావతులు మనలై. 31st దావతులు ఎట్లుంటాయో మీకు తెలిసిన ముచ్చటేనా. దంచుడే తెల్లాడితే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే నైట్కు ఓవర్ నైటే స్టార్లు అయిపోతారు మనరు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పోతారు, దొరుకుతారు, మందు తాగుతారు, పబ్బులలో ఎంజాయ్ అవుతారు, అంత పెంట చేస్తారు. కాబట్టి అన్నిటికంటే మొత్తం డిసెంబర్ నెలలోనే మంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మద్యం ద్వారా. ఇంకోటి ఏంది, 2026 జనవరిలో 3,325 కోట్లు వచ్చింది, ఫిబ్రవరి 3,208 కోట్లు, మార్చి 3,486 కోట్లు, మొత్తం కలిపి 40,209 కోట్లు. ఏంది ఇది మద్యం. ఇంకా మన రేవంత్ అన్న ఏమంటున్నాడు,
మద్యం షాపులు తెరవండి, మద్యాన్ని అమ్మియండి. ఎక్సైజ్ శాఖ ద్వారా మొత్తం ప్రభుత్వానికి ఆదాయం రావాలి అని అసెంబ్లీ చెప్తుంటే హరీష్ రావు ఏమంటున్నాడు, తాగుబోతు తెలంగాణ చేద్దామని చూస్తున్నారా అని చెప్పి హరీష్ రావు మాట్లాడుకొచ్చింది మొన్న. గట్లున్నది. ఇక మొత్తానికి మనోళ్ళు కచ్చా బాదం కొడుతున్నారట, ఓన్లీ క్వార్టర్లే తీస్తున్నారట. 9% తగ్గిందట బీర్ల సంఖ్య. బీర్లు తక్కువ తాగుతున్నారట, ఈ రెడ్ మంది ఉంటుంది కదా అది ఎక్కువ తాగుతున్నారట. దాని ద్వారా కూడా ప్రభుత్వం కొంచెం అటు ఇటు ఆగవాగం అవుతుందట. కానీ తాగుర్రి, బీర్లు కూడా తాగురి లివర్ నాశనం చేసుకోరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎక్సైజ్ శాఖలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. 25-26 ఆర్థిక సంవత్సరంలో 40,209 కోట్ల అమ్మకాలు జరగగా గత 2 ఏళ్లలో పోలిస్తే రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 37,487 కోట్ల మధ్య అమ్మకాలు జరగగా 25-26 సంవత్సరంలో గత ఏడుతో పోలిస్తే 2,722 కోట్ల మద్యం అదనంగా అమ్మకాలు జరిగిందంట. ఇదంతా ఏ విధంగా అదనంగా వచ్చింది? 2,722 కోట్లు మొత్తం బెల్ట్ షాపుల ద్వారా వచ్చిన ఆదాయమే. గ్రామాన మొత్తం బెల్ట్ షాపులు ఓపెన్ చేసిండు కాబట్టి అదనంగా మొత్తం మందు విక్రయించారు. వైన్ షాపులు అయితే డైరెక్ట్ బెల్ట్ షాపులుగా మారిపోయినాయి. బెల్ట్ షాపులుగా మారిపోయి పల్లెలలో బెల్ట్ షాపులు ఓపెన్ చేయించి ఆటోలలో పోయి మందు ఇచ్చేస్తున్నారు. వాటర్ బాటిళ్ళు వీళ్ళు పోయి అమ్ముతారు కదా, అట్లా అమ్మినట్టు మందునే అమ్మేస్తున్నారు డైరెక్ట్. చూడు, ఇక 2,722 కోట్లు కాదు, అసలు యాక్చువల్గా వాళ్ళు పెట్టిన టార్గెట్ 3,000-4,000 ఎక్కువ రావాలి అనుకున్నారు. కానీ వస్తుంది, మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు గ్రామాలలో 5-6 వైన్ షాపులు, వైన్ షాపులు కాదు 5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇంకో 10 ఓపెన్ చెప్పితే అయిపోయాయి. తాగటోడు ఎక్కువైపోతాడు, వీళ్ళకి కూడా సేల్స్ అవుతాయి. ప్రభుత్వం కన్నా తయారైంది అన్నట్టు. ఇక మొత్తానికి అయితే రెట్టింపైన మద్యం అమ్మకాలు, తగ్గిన బీర్ల వినియోగం, 25-26 వార్షిక అమ్మకాలు వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ శాఖ. ఇదే ఇవరి దాకా నేను చెప్పిందే కథ. ఇదంతా పంచాంగం అంతా గిదే. ఇటువంటి తెలంగాణలో అక్షరాస్యత పెంచే తెలంగాణ కాదు, తాగుబోతుల తెలంగాణను తయారు చేయడానికి ఈ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్టు కనబడతారు. ఎంప్లాయ్మెంట్కు జనరేషన్ చేయడానికి వీళ్ళు ఈ విధంగా ట్రై చేయరు. లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి ట్రై చేయరు. యువతకు శిక్షణ ఇవ్వడానికి ట్రై చేయరు. ఇతర కులస్తులు వాళ్లకు ప్రోత్సాహం చేయడానికి పథకాలు తీసుకురారు. కానీ మద్యం అమ్మకాలలో మాత్రం పక్కా ప్లాన్డ్గా పకడ్బందీగా మాత్రం అమ్మిస్తారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? రాదు. కులస్తులకు వాళ్ళ బాగోగులు చూడడానికి ఒక పథకం పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? రాదు. మద్యం అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి మద్యం అమ్మిస్తారు. అట్లా మీరు ఏమైనా పోరి, తాగుర్రి సాగుర్రి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే మందు మొత్తం స్పిరిట్, లేటెస్ట్ మందు వస్తున్నది స్పిరిట్. ఘోరంగా అంటే ఘోరంగా ఉంటున్నది. అది తాగుతే నిజంగా కథమే. సంవత్సరం బతుకటోడు 6 నెలల బతుకుతాడు. ఇక ఈ కిడ్నీలు లివర్లు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. అయినా తాగుతారు మనోళ్ళు.